హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాచ్డ్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది కూడా నవరాత్రి నైవేద్యాలలోకే పెట్టొచ్చండి మనము. బట్ నేను ఒకే రవ్వతో 2 రెసిపీస్ ఎలా చేయాలి, ఈజీగా ఎలా అయిపోతుంది అన్నది ఈరోజు నేను మీకు రెసిపీలో చూపిస్తానండి. ఒకే రవ్వతో 2 రెసిపీలు అండి, 2 నైవేద్యాలు. సో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను చూపించిన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్ వీడియో చూడండి, మీకే ఏ కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ దీనికి కావాల్సింది, నేను ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి ఫస్ట్ అయితే కాజు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా మీకు కావాల్సిన బాదాం పిస్తా ఏది కావాలన్నా అది యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు ఫస్ట్ కాజు అండ్ కొంచెం కిస్మిస్ ఫ్రై చేస్తున్నాను. ఇలా గోల్డిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇవి తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందామండి. బట్ మెయిన్ థింగ్, ఫస్ట్ కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాతనే కిస్మిస్ వేయండి, లేదంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోయి నల్లగా అయిపోతాయి. సో ఇంకా మిగిలిన నెయ్యి ఉంటుంది కదండి, అందులోనే నేను ఒక 2 కప్స్ ఆఫ్ రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు సెకండ్ కప్ యాడ్ చేస్తున్నానండి. 2 కప్పుల రవ్వ, బొంబాయి రవ్వ అండి, సూజీ అంటారు కదా అది. ఇది సిమ్లో పెట్టేసి మనం స్లోగా ఈ రవ్వ అంతా ఫ్రై చేస్తూ ఉండాలండి. మనకి రవ్వ అంతా పొడి పొడిగా అయిపోయి ఇలా మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అంతవరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో సిమ్లో పెట్టే ఫ్రై చేయండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే కనుక కింద ఉన్న రవ్వ అంతా ఒక సెకండ్స్లో మాడిపోతుంది. సో ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉన్న తర్వాత మనకి ఇలా మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇంకా ఆఫ్ చేసేసి నేను ఈ రవ్వ అంతా వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను. సో వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇదే కడాయి మళ్ళీ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఒక పావు కప్పు కొబ్బరి పొడి. సో కొబ్బరి పొడి ఆల్రెడీ రెడీగా ఉంటుంది నా దగ్గర, సో అదే వేసాను. అండ్ నేను కొబ్బరికి బ్రౌన్గా ఉన్న పార్ట్ కూడా ఏం తీయలేదండి. మీకు ఒకవేళ నల్లగా నచ్చట్లేదు, మనకి లడ్డూలు తెల్లగా రావాలి అనుకుంటే కనుక మనకి కొబ్బరికి ఉన్న బ్లాక్ కలర్ పైన లేయర్ అంతా తీసేసి పొడి చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. సో ఇది మనకి ఇలా రెడ్గా అయిపోయి ఇది కూడా మంచిగా పొడి పొడిలాడుతూ ఉండాలండి, మనకి ఇలా పచ్చిదనం అనేది ఉండకూడదు అనమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పొడి అంతా నేను మనం ఇందాక రవ్వ వేసుకున్న గిన్నెలోకి ఇది కూడా వేసేస్తున్నాను. సో ఇలా కొబ్బరి పొడి కూడా వేసేసిన తర్వాత నేను బాదం ఎందుకు సపరేట్గా ఫ్రై చేస్తున్నానో ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు బాదం కూడా ఫ్రై చేసుకోవాలి. సో బాదం మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా ఏదైనా చేసినప్పుడు అందులో ఇలా పౌడర్ లాగా చేసి వేసేస్తూ ఉంటున్నాను. సో దట్ బాదాం కూడా వాళ్ళకి బాడీలోకి సప్లై రావాలి అని చెప్పి నేను ఇలా చేస్తానండి. సో ఇది ఆప్షనల్ అనమాట, బాదాం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఇష్టం అండి. కావాలి అనుకునే వాళ్ళు వేసుకోండి, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ బాదాం వేసుకోవడం వల్ల మనకి లడ్డూలు కూడా బ్రౌన్ కలర్, కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయండి, వైట్గా మాత్రం ఉండవు. సో బాదాం కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను అది పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఒక జార్లో 1 కప్పు షుగరే యాడ్ చేస్తున్నాను నేను. 1 కప్పు ఎందుకు అన్నది చెప్తాను నేను. మనం 2 రెసిపీస్ చేస్తున్నాం కదా, సో 1 కప్పు షుగరు ఒక రెసిపీకి సరిపోతుందండి. సో ఇప్పుడు 1 కప్పు షుగర్ని బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా మనం మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇందాక రవ్వ కొబ్బరి పొడి 2 ఈ గిన్నెలో వేసాం కదండి, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఎక్కడ కొబ్బరి పొడి ఎక్కువ తక్కువ కాకుండా మనకి రవ్వలో బాగా కరెక్ట్గా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందాక మనము చెప్పాం కదా 2 రెసిపీస్ చేయాలి అని. సో ఒక రెసిపీ కోసమని ఒక 1 కప్పు మనం కలిపి పెట్టుకున్న మిక్చర్లో నుంచే 1 కప్పు రవ్వ తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. సో ఇది రవ్వ కొబ్బరి మిక్చర్ అండి, 1 కప్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ మిగిలిందంతా గిన్నెలోనే ఉంది. సో ఇప్పుడు గిన్నెలో ఉన్న మిక్చర్లో ఇందాక మనం షుగర్ బ్లెండ్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసేసి కలిపేయాలి. సో మళ్ళీ చెప్తున్నానండి నేను, మనం ఇందాక తీసుకున్న ఫ్రై చేసుకున్న రవ్వలో సగం పక్కన పెట్టేశాను 1 కప్పు, అండ్ 1 కప్పు గిన్నెలో ఉంది. సో 1 కప్పు గిన్నెలో ఉన్న రవ్వకి 1 కప్పు షుగర్ యాడ్ చేసి పక్కన పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇందాక బాదం ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా ఇదే జార్లో వేసి బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా వస్తుంది మనకి, చూస్తున్నారు కదా. నేను ఈ పౌడర్లో ఏం చేస్తున్నానంటే 2 రెసిపీస్ కాబట్టి ఇది కూడా హాఫ్ హాఫ్ చేస్తున్నాను. సో ఇందులో నుంచి ఒక హాఫ్ మిక్చర్ తీసి మనం ఇందాక వేసుకున్న షుగర్, దాంట్లో షుగర్ రవ్వ ఒక గిన్నెలో వేసుకున్నాం కదండి, ఆ మిక్చర్లో ఇప్పుడు నేను హాఫ్ క్వాంటిటీ ఆఫ్ బాదం పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను.
మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది షుగర్ మిక్చర్. ఈ గిన్నెలో ఉన్న పింక్ కలర్ గిన్నె అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ గిన్నెలో ఉన్నది షుగర్ మిక్చర్ అండ్ ఇందాక పక్కన పెట్టుకున్నది పక్కనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మిక్చర్ అంతా మనం బాగా కలిపేయాలి. ఇందులో ఏముంది, ఇప్పుడు మనకి రవ్వ, కొబ్బరి పొడి, చక్కెర పొడి అండ్ కొంచెం బాదం పొడి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ నేను ఇందాక మనం ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో మళ్ళీ ఒక 3/4 కప్పు వేస్తున్నానండి బెల్లము. సో 3/4 కప్పు బెల్లం ఎందుకు అంటే, ఆల్రెడీ ఒక 1 కప్పు రవ్వ మనం షుగర్ కలిపి పెట్టేసాం కదా. సో ఇంకొక 1 కప్పు ఉంటుందండి. సో ఆ 1 కప్పు రవ్వకి ఇలా ఒక 3/4 కప్ బెల్లం తురుము వేసి ఒక 2 టీ స్పూన్స్ అన్ని వాటర్ యాడ్ చేసేసి ఇదంతా బాగా మెల్ట్ చేసుకోండి. సో వాటర్ ఎక్కువ వేయకండి, వాటర్ ఎక్కువ వేసినా మళ్ళీ మీకు కరగడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మనకు ఆ రవ్వ మిక్చర్కి ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అయిపోతే మళ్ళీ లూజ్ అయిపోతుంది లడ్డు. సో ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలండి మనము. సో దీనికి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలు. మనకి మామూలుగా అయితే వంటకాలకి తీగ పాకము, ముదురు పాకం అని ఉంటుంది, బట్ దీనికి ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలండి. కొంచెం స్టిక్కీ నేచర్ వస్తే చాలు. సో ఇప్పుడు మనము ఈ బెల్లం అంతా కరిగింది కదా, చూస్తున్నారు కదా మీరు. సో ఇలా కరిగిన బెల్లంలో ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి ఒక కప్పులో రవ్వ. సో ఆ రవ్వ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇందులో యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా మిక్చర్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ రవ్వ మిక్చర్ అంతా మనకి ఈ బెల్లంలో బాగా మిక్స్ అయిపోవాలండి, ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం అంతా కరెక్ట్గా కలిసిపోయేలాగా చూసి మొత్తం కలిపేసుకోండి. సో ఇందాక మనము బాదం పౌడర్ హాఫ్ అందులో షుగర్ వేసిన రవ్వలో వేసేసాం కదా, ఇంకొక హాఫ్ ఉంది కదండి ఇందులో. సో మిగిలిన హాఫ్ కూడా ఈ బెల్లం మిక్చర్లో వేసేసి కలిపేయండి. సో అందులో కొంచెం బాదం పొడి హాఫ్ వేసాము అండ్ ఇందులో కొంచెం బాదం పొడి హాఫ్ వేసాము. సో అది షుగర్తో చేసిన రెసిపీ అండ్ ఇది బెల్లంతో చేస్తున్న రెసిపీ అండి. సో ఇప్పుడు మనము ఇదంతా బాగా మిక్స్ చేసేయాలి. మనకి బాదం పొడి కానీ రవ్వ కానీ ఎక్కడ బెల్లంలో సపరేట్గా రాకుండా మొత్తం అంతా నీట్గా కలిపేసుకొని ఇలా పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనకి ఇదంతా నీట్గా కలిసిపోయింది కదా. సో దీని మీద ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని రెస్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ వదిలేయడం వల్ల ఏంటంటే ఈ రవ్వ, ఆ బెల్లము అంతా నీట్గా పీల్చేసుకొని మంచిగా లడ్డూలాగా ఫామ్ అవ్వడానికి ఈజీగా అవుతుంది అండ్ మెత్తగా ఉంటుంది అన్నమాట లడ్డు కూడా. సో ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి రవ్వ అంతా పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఇంకా చాలా గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంత పాలు యాడ్ చేసుకొని లడ్డూలు కట్టుకోవచ్చు. బట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే మాత్రమే మీరు పాలు యాడ్ చేసి లడ్డూలు కట్టండి. సో ఇప్పుడు నేను చేతికి కొంచెం నీళ్ళు కానీ నూనె కానీ ఏదైనా అప్లై చేసుకొని ఇలా లడ్డూలు కట్టేసేయండి. సో చూస్తున్నారు కదండి, బెల్లం పాకంతో రవ్వ లడ్డూలు ఎంత ఈజీగా ఉన్నాయో అండ్ ఎంత మెత్తగా ఉన్నాయో. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే మాత్రం నేను చెప్పిన ఆ పాల టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు కూడా బెల్లంతో చేసిన లడ్డూలు ఇంతే నీట్గా వస్తాయి. సో ఇదండి బెల్లంతో చేసిన రవ్వ లడ్డు రెసిపీ. మీకు అర్థమైంది అండ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. బెల్లంతో రవ్వ లడ్డు రెసిపీ అయిపోయింది కదండి. ఇప్పుడు చక్కెరతో రవ్వ లడ్డు చూసేద్దాము. సో ఇందాక మనము షుగర్ వేసి కలిపిన రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు పాలండి, కాచి చల్లార్చిన పాలు. అండ్ పావు కప్పు కూడా నేను ఒకేసారి వేయట్లేదు, కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. మీరు ఒకేసారి వేస్తే కనుక ఎక్కువ లూజ్ అయిపోయిందంటే మళ్ళీ మీకు పిండి కలపడం చాలా కష్టమైపోతుంది అండ్ లడ్డూలు కూడా కట్టడంకి రాదనమాట. సో ఇలా కొన్ని పాలు యాడ్ చేస్తూ ఇలా రవ్వని పిసికినట్టుగా చేస్తూ కలపండి. సో అప్పుడు ఏంటంటే రవ్వ పాలు అనేది బాగా పీల్చుకొని మంచిగా లడ్డూ ఫామ్లోకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా పిసికినట్టుగా చేస్తూ రవ్వ అంతా నీట్గా కలిపేసుకోండి. నేనైతే ఒక పావు కప్పు చూపించాను కదా మీకు, పావు కప్పు పాలండి. బట్ పావు కూడా పట్టలేదండి కంప్లీట్గా, ఇంకా కొన్ని పాలు మిగిలాయి అందులో. సో కొన్ని చూస్తూ కలుపుకోండి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, కొంచెం పాలు యాడ్ చేస్తూ లడ్డు కట్టండి. చూస్తున్నారు కదా, మనకి ఈ ఫామ్లోకి రావాలన్నమాట. సో ఇలా వచ్చింది అంటే ఓకే, మనకి ఇంకా సరిపోతుంది అని. సో ఇప్పుడు నేను ఈ రవ్వ అంతా ఒక దగ్గరికి అనేసుకొని సో దీని మీద మూత పెట్టేసి ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ వదిలేయండి.
అండ్ చూడండి ఇక్కడ పావు కప్పు పాలు కూడా పట్టలేదండి. నేను పావు కప్పు తీసుకున్నాను, బట్ ఇంకా కొన్ని పాలు మిగిలాయి. సో ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసేసి ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఒకసారి పిండి మిశ్రమంలో వేసి కలిపేసిన తర్వాత ఇలా అంతా కాజులు కానీ కిస్మిస్లు కానీ అన్ని లడ్డూలకి ఈక్వల్గా వచ్చేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా లడ్డూలు కట్టడం స్టార్ట్ చేయండి. సో ఒకవేళ మీకు ఏదైనా గట్టిగా అనిపిస్తే ఇక్కడ మనం ఒక 5 మినిట్స్ రెస్ట్లో వదిలేసాం కాబట్టి రవ్వని, మీకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసేసి లడ్డూలు కట్టడం స్టార్ట్ చేయండి. సో ఇలా లడ్డూలు కిస్మిస్లతో సహా కాజుతో సహా కలిపి కట్టుకుంటే కనుక మనకి మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. సో చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. సో బెల్లంతో కావాలి అనుకునే వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు, అండ్ చక్కెరతో కావాలనుకునే వాళ్ళు చక్కెరతో చేసుకోవచ్చు. సో హెల్దీ కావాలి అనుకునే వాళ్ళు బెల్లం రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను అందులో చెప్పిన టిప్స్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అయితే కనుక మీకు లడ్డూలు సరిగ్గా రావండి. సో మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. అండ్ ఇదండి ఈరోజు 2 రెసిపీస్, ఒక్క రవ్వతో 2 రెసిపీలు ఈజీగా ఎలా అయిపోతుందో చూపించాను కదా. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.